పట్టణంలోని శివాజీ చౌక్లో శ్రీ కాళీమాత దేవస్థానం వద్ద భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు గుమ్మడి రమేష్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. శ్రీ కాళీమాత దేవస్థాన కమిటీ అధ్యక్షుడు గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గుమ్మడి రమేష్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పాల్గొన్నారు. గుమ్మడి రమేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్నదానం చేశారు. ఇక్కడ ప్రతి నెల రెండో శుక్రవారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు గుమ్మడి రమేష్ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాసరావు, గమిని దినేష్, నక్కా వెంకటేశ్వర్లు, కందేపి సీతారామయ్య, గిరి, మాదాల కోటేశ్వరరావు, బాలకృష్ణ, పాటిపండ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు గుమ్మడి రమేష్ పుట్టినరోజు సందర్భంగా శివాజీ చౌక్ సెంటర్లో కాళీమాత విగ్రహం వద్ద ఇవాళ పేదవాళ్ళకి భోజనాల సప్లై, పేదవాళ్ళకి అన్నదానంతో పాటు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషం. గుమ్మడి రమేష్ మాకు చాలా మంచి మిత్రుడు, మంచి మనసు ఉన్న వ్యక్తి. ఇవాళ తెలుగుదేశం పార్టీలో మంచి నాయకత్వం నాయకుడే కాకుండా కార్మికులకు కూడా అండగా ఉండేటటువంటి మనస్తత్వం. అటువంటి మా యొక్క మిత్రుడి యొక్క పుట్టినరోజు ఇవాళ పెద్దలు మాదాల కోటేశ్వరరావు గారు, శివప్రసాద్ గారు, గోపి, గొల్లపూడి సాయిగిరి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ ఈ యొక్క సేవా కార్యక్రమాలతో పాటు కాళీమాత దేవస్థానం అందు ప్రతి శుక్రవారం రెండో శుక్రవారం ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. అయితే ఈసారి 4వ శుక్రవారం కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మరి ఈ కాళీమాత దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ మరి గుమ్మడి రమేష్ గారు మా మిత్రుడు, అలాగే మా మాజీ కౌన్సిలర్ గారు మాతో పాటు కౌన్సిలర్ చేశారు. మరి వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైనా పుట్టినరోజు రంగానే కేక్ కట్ చేసి 10 మందిని చుట్టాలు పిలుచుకుంటారు. అలా కాకుండా పేదవారి సమక్షంలో ఈ కేక్ కట్ చేసి వాళ్ళకి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి మంచి ఆలోచన చేసి ఈ పేదల సమక్షంలో ఆయన పుట్టినరోజు జరుపుకోవటం చాలా ఉదాహరణ.